ఒక ఓటుకు రూ. 5,000 కన్నా తక్కువ తీసుకోకండి. ఒకవేళ రూ. 100 తగ్గినా కూడా మీరు నిలబెట్టి వాళ్ళను కడిగేయండి. అంటే వసూలు చేయండి. రూ. 100 తగ్గినా కూడా వసూలు చేయండి. ఇది ఎవరు చెప్తున్నారంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నాడు. కేటీఆర్ ప్రజలకు పిలుపునిస్తున్నాడు. ఓటుకు 5,000 ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5,000 ఇస్తున్నారా, 10,000 ఇస్తున్నారా, 20,000 ఇస్తున్నారా ఓటుకు అనేది కూడా వీళ్ళకే తెలుసు. అది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తెలుసు. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు నవీన్ యాదవ్ ఎంత ఖర్చు పెడుతున్నాడు, నవీన్ యాదవ్ తరపున ఆయన సపోర్టర్స్ ఎంత ఖర్చు పెడుతున్నారు, లేకుంటే ఆయన తరపున పార్టీ ఎంత ఖర్చు పెడుతుందనే సంగతి కాంగ్రెస్ వాళ్లకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాత్రం పక్కా సమాచారం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు సమాచారం ఉంటుందంటే, ఎందుకు వాళ్ళకి తెలిసి ఉంటుందంటే, వాళ్ళు ఇటువంటి వాటిల్లో ఈ ప్రాక్టీస్లో వాళ్ళు దిట్ట. ఈ ప్రాక్టీస్లో వాళ్ళకున్న నైపుణ్యం అనండి, లేకుంటే వాళ్ళకున్న అనుభవం అనండి మరొక పార్టీకి లేదు. కనుక వాళ్ళు అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అనుమానిస్తోంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బు పంచుతారు, జూబ్లీహిల్స్లో ఒక ఓటుకు 5,000 ఇస్తారు అని వాళ్ళకేదో అనుమానం ఉంది. అందువల్ల కేటీఆర్ ఏం చెప్తున్నారంటే, మీరు 5,000 పక్కగా తీసుకోండి. 5,000 కనుక పంచేటట్లయితే వాళ్ళు పంచుతారు. అందులో రూ. 5,000 కంటే లెక్క పెట్టండి. లెక్క పెట్టి ఒక 100 తక్కువైతే వాళ్ళను నిలదేయండి. కాలర్ పట్టి గల్లా పట్టి తీసుకోండి అని కేటీఆర్ పిలుపునిస్తున్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీ పైసలు తీసుకొని బీఆర్ఎస్కు ఓటేయాలంటున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ నుంచి పైసలు తీసుకోమంటున్నాడు, కానీ కారు గుర్తుకు ఓటేయమంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి పైసలు తీసుకుంటే, వాళ్ళు పైసలు పంచితే, ఆ పైసలు తీసుకున్న మనిషి, వ్యక్తి, ఓటరు కాంగ్రెస్కు కాకుండా కారుకి ఎందుకు వేయాలో తెలియదు. మరి అదేం లాజిక్కో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకవేళ ఎవరైనా పంచితే అనుకుందాం, కేటీఆర్ చెబుతున్నట్లుగానే పంచారనుకుందాం. ఆ పంచిన పైసలు తీసుకున్న ఓటర్లు కాంగ్రెస్కు కాకుండా కారు గుర్తుకు ఎందుకు వేయాలి, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలి చెప్పాలి. మరి కేటీఆర్ జవాబు చెప్పాలి దానికి. అంటే కారు గుర్తుకు ఓటు వేయాలని ఏమైనా ఎక్కడైనా రాసి ఉందా? కారుకు తప్పనిసరిగా వేయాల్సిందే, కారుకు వేయకపోతే ఇక భవిష్యత్తు ఉండదు, కారుకు ఓటు వేయకపోతే మొత్తం ఇక జూబ్లీహిల్స్లో అంధకారం అయిపోతుంది, లైట్లు ఆగిపోతాయి, రాత్రిపూట చీకట్లో తిరగాల్సి వస్తుంది, అంత క్యాండిల్స్ కొనుక్కోవాల్సి వస్తుంది అని ఏమైనా అనుకుంటున్నారేమో మనకు తెలియదు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలకు మేలు జరుగుతుందని చెప్తున్నాడు ఆయన. ఇది కూడా ఇంకొక అర్థం కాని లాజిక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారండి. అందులో ఒక 60% ఓట్లు పోలైనా, మేబీ 50%, 60% పోలైనా కూడా ఒక 2 లక్షలు, 2,10,000, 20,000 దాకా పోలవుతాయి. సో ఈ 2 లక్షల మంది ఓటర్ల అభిప్రాయం ఏదైతే ఉందో, ఆ అభిప్రాయం మొత్తం తెలంగాణకు చుట్టి పారేస్తున్నాడు ఎవరు, కేటీఆర్. అంతే కదా, తెలంగాణ ప్రజలందరికీ ఎట్లా మేలు జరుగుతుందో తెలియదు. మరి తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి, అందులో జూబ్లీహిల్స్ ఒకటి. ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక గెలుపోటములు, జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం తెలంగాణ మొత్తం రూపురేఖలు ఎట్లా మారుస్తుందన్నది కేటీఆర్కే తెలిసి ఉంటుంది. ఎందుకంటే కేటీఆర్ అమెరికాలో చదువుకొని వచ్చాడు, అమెరికాలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి వచ్చాడు కాబట్టి ఆయనకే తెలిసి ఉండాలి, మనకెవరికి తెలియదు. సో సరే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తుంది, ఓటుకు 5,000 ఇస్తుంది. అండ్ ఈ కమిషన్లు తీసుకొని వాళ్ళు అంటే పెద్ద ఎత్తున కమిషన్స్ తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు డబ్బులు పంచడానికి వాళ్ళు రెడీ అయ్యారనేది వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే సరే, రౌడీజం గురించి మనందరికీ తెలుసు. రౌడీజం గురించి అంటే అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి రౌడీ. అసలు ఉప ఎన్నిక మొదలైన నాటి నుంచి ఇదే పాట, ఇంకొక పాట లేదు. ఈ మధ్యలో మొన్న చూశాను నేను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక లైన్ ఉంది. ఏంటి, జూబ్లీహిల్స్లో లేడీకా రౌడీకా మీ ఓటు అని ఏదో ఉంది. ఏంటో మరి ఇది తెలియదు, ఇది కూడా మనకు అర్థం కాదు. లేడీకా రౌడీకా అంటే రౌడీ ఎవరు, లేడీ ఎవరు? లేడీ అంటే సరే మాగంటి సునీత అనుకుందాం, బీఆర్ఎస్ అభ్యర్థి.
రౌడీ ఎవరు? నవీన్ యాదవ్ రౌడీ అయితే కాదు మరి మనకు తెలిసిన దాని ప్రకారం. సరే అప్పుడెప్పుడో 30 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్ పైన, చిన్న శ్రీశైలం యాదవ్ పైన కొన్ని కేసులు ఉన్నాయన్నారు. కొన్ని అన్నీ కొట్టుడు పోయాయన్నారు. ఇంకేం లేవన్నారు. మధ్యలో మళ్ళీ మొన్న ఎన్నికల కమిషన్ ఒత్తిడితో సరే పోలీసులు వాళ్ళను బైండ్ ఓవర్ చేశారు కొంతమందిని. అందులో శ్రీశైలం యాదవ్ కూడా ఉన్నాడు. రౌడీ షీటర్‌గా అది చరిత్ర. శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్‌గా అప్పుడెప్పుడో ఉన్నాడు. 2, 3 దశాబ్దాల కిందట. ఇప్పుడైతే శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ కాదు, ఏది కాదు. ఆయన కొడుకు అసలే కాదు. ఈ నవీన్ తండ్రి రౌడీ షీట్ కనుక అని ఎప్పుడో జమానాలో కనుక ఈయన కూడా రౌడీ అనేది ఈ 2 పట్టుకున్నారండి వాళ్ళు. ఈ 2 పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో రౌడీలకు ఓటేస్తారా, రౌడీకి ఓటేస్తారా, లేడీకి ఓటేస్తారా, ఈ ఈ రకమైన స్లోగన్ కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ ఇంకేం చెప్తున్నారు, ఇది నేను మొన్న కూడా చెప్పినట్టుంది వీడియో. 2023 ఎలక్షన్స్లో ఇక్కడ మాగంటి గోపీనాథ్కు ఓట్లేసి గెలిపించారు కనుక మళ్ళీ గెలిపించాలి. రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావాలి. రాష్ట్రం ఆయన కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఈ రాష్ట్రం మొత్తం కరువుతో అల్లాడిపోతుంది. సుభిక్షంగా ఉండదు, అల్లాడిపోతుంది. పంటలకు నీళ్లు దొరకవు, మనం తాగడానికి నీళ్లు దొరకవు, కరువు కాటకలతో ప్రజలు అల్లాడిపోతారు. ఈ రకమైన క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. కనుక కేసీఆర్ రావాల్సిందే అనేది, కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలి అనే స్లోగన్తో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఒకటేమో సింపతి కార్డు చూపెట్టి పోతున్నారు, ఇంకొకటేమో కేసీఆర్ రావాలి, కేసీఆర్ మళ్ళీ అధికారులకు రావాలంటే ఇక్కడ నుంచే జయత్రయాత్ర స్టార్ట్ కావాలి. అంటే జూబ్లీ హిల్స్ ఎన్నిక అది మనం అందరం అనుకుంటున్నట్టుగా అది ఒక ఉప ఎన్నిక కాదు. అది తెలంగాణ ప్రజల జీవితాలు మార్చే ఎన్నికగా కూడా వీళ్ళు ప్రచారం చేసేదాకా వెళ్ళిపోయారు. అంటే చూడండి వీళ్ళ ఎత్తుగడలు ఎట్లా ఉంటాయో. అసలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు సంబంధం ఏంటో మనకు తెలియదు. అంటే వీళ్ళు ఏదైనా మాట్లాడగలరు, ఎట్లయినా సరే వాదించగలరు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం కనుక బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తే తెలంగాణ ప్రజల భవిష్యత్తు దీదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇక రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఈ రకమైన వాదనలు, ఈ రకమైన ప్రచారం ఉధృతంగా చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఈ ట్రాప్ ఏదైతే ఉందో చాలా పకడ్బందీ ట్రాప్ వాళ్ళు చేసేది. చూడండి ఎంత 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 టాక్ట్ఫుల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్లో, దుబ్బాకలో, మునుగోడులో మరోచోట ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు ఎంత పంచారు, ఏం పంచారు ఏమిటన్నది ఆ పార్టీ పైన పోటీ చేసిన ప్రత్యర్థులను అడిగితే తెలుస్తుంది మనకు. ఎంత పంచారన్నది. వీళ్ళు 6,000 పంచారా, 10,000 పంచారన్న సంగతి వాళ్ళని అడిగితే తెలుస్తుంది, మనకెవరికి తెలియదు. కానీ వీళ్ళు ఇప్పుడు శుద్ధ పూసలాగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటుకు 5,000 పంచడానికి రెడీ అయిపోయింది కనుక మీరు ఆ పైసలు తీసుకోండి, కానీ మాకు కుద్దండి ఓట్లు. పైసలు తీసుకున్నవాడు భక్తితోనో, ప్రేమతోనో, అభిమానంతోటో, లేకుంటే మరొక దాంతోటో ఇస్తే, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే చెప్తున్నాను. అసలు ఇది కూడా అసలు ఎలక్షన్ కోడ్ కిందకి వస్తుంది నాకు తెలిసినంతవరకు అయితే. ఖచ్చితంగా అంటే అసలు డబ్బు వ్యవహారం మాట్లాడకూడదు. 5,000 వాళ్ళు ఇస్తున్నారు కనుక తీసుకోండి అంటే వాళ్ళు ఇచ్చే సంగతి మీకెట్ట తెలుసు? ఇస్తే తీసుకోండి, అందులో 100 తగ్గినా మీరు తీసుకోవద్దు, నిలదీసి గల్లాపట్టి మళ్ళీ వసూలు చేసుకోండి అంటే ఏమిటి ఈ రకమైన ప్రచారము? ఎందుకు ఈ ఆవేశము మనకు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.